కేటీఆర్ గారికి మేడే సందర్భంగా స్వాగతం. అందరూ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతున్నా. బోకెలు ఇప్పిద్దాం. ఒక్క నిమిషం అందరు కూర్చోండి. ఒక్క సెకండ్ ప్లీజ్. సభను కొంచెం ప్రశాంతంగా జరుపుదాం. అందరూ ఎనిక్కిపోరి. దయచేసి సభను అందరూ అర్థమయ్యేటట్టుగా పిలుద్దాం. ఒక్క నిమిషం బోకే పట్టుకుంటా. మీరిద్దరు ఉండండి. తొందరరారి బాబు. ఈ వచ్చిన వాళ్ళందరూ అటే పోయి కూర్చోవాలి. ఒక్క నిమిషం బోకేలకి నేను టైం చెప్తా. ఒకటే మీరు ఇక్కడ ఉండకండి ప్లీజ్. ఫోటోలు మంచిగా వస్తాయి. మీరు జరగండి. ఒక్క నిమిషం అవకాశం ఏంటి. అటు వచ్చి కూర్చోవే. అరే ఇక్కడ ఎదురు నిలబడకండి ప్లీజ్. హలో 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 రామకృష్ణ హలో హలో కాసిరెడ్డి కుర్చీలు వదిలేసి అయిపోయింది మీ పని. కోరి ఇట్రాయా. ఇప్పుడు జై తెలంగాణ, జై తెలంగాణ. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కేటీఆర్ గారి నాయకత్వం. దయచేసి సైలెన్స్ కూర్చుంటారా కొంచెం. అంటే లోనబర్. ఇప్పుడు మన బిఆర్టీయు తరపున కేటీఆర్ గారికి స్వాగతం పలుకుతూ సార్ ఇచ్చేయి మరి నువ్వు ఇచ్చేసి. ఓకే మీరు సార్ మీరు ఇట్రా. మీరిద్దరు వాళ్ళిద్దరు రాలి. ఈసారి పారి పారి మీరు మరి దిగు. అటు రావే. నా కొడుకు ఈడే పెళ్ళైన ఇట్రా. వీడు చిన్నోడు డిబిఎస్ రైట్. ఓకే రైట్. ఇప్పుడు బోకేలకు సంబంధించి లేదు. దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా. మన తర్వాత వదమ్మా. ఇది మేడేకి సంబంధించిందమ్మా. ఫోటోలు తర్వాత తీద్దాం.
దయచేసి మధ్యనున్న వాళ్ళు కూడా అందరు కూర్చోండి. కూర్చో. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటుంది. ఈ రోజుకు సంబంధించిన దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో టోటల్గా కార్మిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్టీయూ నాయకత్వంలో ఈ మేడే కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ భవన్లో బీఆర్టీయూ నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి గౌరవ పెద్దలు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, యువ నాయకులు, ఈ రాష్ట్రాన్ని గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అభివృద్ధి పదంలో వేగవంతంగా ముందుకు తీసుకుపోయిన నాయకులు కేటీఆర్ గారు వచ్చారు. వారికి మన మేడే సభ స్వాగతం పలుకుతా ఉంది. చెప్పండి. ఇప్పుడు వేదిక మీద పెద్దలు అనేక మంది ఉన్నారు. ఎంపీ రవిచంద్ర గారు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు, మన ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు, మాజీ మినిస్టరు అన్న శ్రీనివాస్ గౌడ్ అన్న, జీవన్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు మనకు నిరంతరం ఆఫీసులో అనేక రూపాల్లో సహాయ సహకారాలు ఇస్తున్న వారు. ఇక ట్రేడ్ యూనియన్లకు సంబంధించింది సార్ ఎవరికి ఉపన్యాసాల అవకాశాలు లేదు కాబట్టి సహజంగానే వేదిక మీద కూర్చున్న నాయకత్వం కేటీఆర్ గారి సమక్షంలో మా పేరన్న వచ్చిందా రాలేదా అని తర్వాత నన్ను ఇబ్బంది పెడతారు. అందుకని దయచేసి పేర్లు మాత్రం అన్నీ చదువుతాను, ఉపన్యాసాలకు